హలో గైస్, వెల్కమ్ టు పుల్లాస్ అకాడమీ. సో గైస్, మనమైతే ప్రీవియస్ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క బేసిక్స్ అయితే నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో అయితే కాంప్లెక్స్ నెంబర్స్లో కొన్ని ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకుందాం గైస్. సో మనం చూసుకోవచ్చు గైస్, కాంప్లెక్స్ నెంబర్స్లో అయితే చాలా ఈజీగా మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు. జస్ట్ బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆ బేసిక్స్తోనే మనం ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా చేయొచ్చు. సో మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. మనమైతే కొన్ని ప్రాబ్లమ్ చూసుకుందాం. లైక్ ఈ వీడియోలో అయితే I power 243 1 by I 1 plus I whole power 2011 by 1 minus I 2009. అదేవిధంగా ఫోర్త్ చూసుకుంటే I square plus I power 4 plus I power 6 plus go on 2n plus 1. అదేవిధంగా ఫిఫ్త్ ప్రాబ్లం తీసుకుంటే ఇఫ్ x equal to cos theta plus I sin theta then the value of x power 6 plus 1 by x power 6. అదేవిధంగా 6 చూసుకుంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎంత. సో ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే మనం ఈ 6 ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. చాలా ఈజీగా, ఒక్కసారి ఈ మెథడ్ వింటే అసలు ఇంత ఈజీగా చేయొచ్చా అనే విధంగా ఉంటాయి. చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ అయితే ఫాలో కండి, వీడియో మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ అయితే I power 243 ప్రాబ్లం ఎవరికన్నా తెలిస్తే జస్ట్ ఒక 10 సెకండ్స్ హోల్డ్లో పెట్టండి, ట్రై చేయండి, చూద్దాం. చలో కామెంట్లో చేయండి, అన్న ఫస్ట్ ప్రాబ్లం I power 243 ఆన్సర్ ఇది అని చేయండి. ఆప్షన్ ఏ వచ్చేవరకు -i, ఆప్షన్ బి I, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి వచ్చేవరకు 1. చలో కమాన్. ఓకే, ఇప్పుడు మనం ట్రై చేద్దాం. సో చూడండి గాయస్, I power 243. సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం చేసే ముందు ఫస్ట్ మనం కొన్ని బేసిక్స్ వాల్యూస్ అనేది నోట్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ వచ్చేవరకు I వాల్యూ, తర్వాత I స్క్వేర్, తర్వాత I క్యూబ్, తర్వాత I పవర్ 4. ఈ వాల్యూస్ మనం పక్కా తెలియాలి గాయస్. ఫస్ట్ వచ్చేవరకు I ఈక్వల్ టు అండర్ రూట్ -1. I స్క్వేర్ వచ్చేవరకు ఎంత అవుతుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేయండి. ఐకి స్క్వేర్కి రూట్ పోతే ఏమవుతుందంటే I స్క్వేర్ ఈక్వల్ టు -1. I స్క్వేర్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ I క్యూబ్ ఈక్వల్ టు ఎంత, I క్యూబ్ ఏమని రాయొచ్చు గాయస్, I స్క్వేర్ ఇంటూ I అని రాయొచ్చు. సో I స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, -1. సో -1 ఇంటూ I ఈక్వల్ టు -i, I క్యూబ్ ఈక్వల్ టు. నెక్స్ట్ I పవర్ 4 ఈక్వల్ టు ఎంత గాయస్, I పవర్ 4 ఈక్వల్ టు I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్. I స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, -1. సో -1 ఇంటూ -1 ఈక్వల్ టు 1. సో ఫైనల్గా I ఈక్వల్ టు అండర్ రూట్ -1, I స్క్వేర్ ఈక్వల్ టు -1, I క్యూబ్ ఈక్వల్ టు -i, I పవర్ 4 ఈక్వల్ టు 1. సో ఈ వాల్యూస్ అయితే పక్కా మనం గుర్తుపెట్టుకోవాలి గాయస్, చాలా ఈజీగా ఉంటాయి. ఇది మనకి ఓల్డెస్ట్ ఫార్ములా నుంచి వచ్చిన. సో ఇదైతే మన ఫస్ట్ I వాల్యూ. సో I వాల్యూ ఒకటి వస్తే I స్క్వేర్ వస్తుంది, I క్యూబ్ వస్తుంది, I పవర్ 4 వస్తుంది. ఇవైతే మనం పక్కా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా అయితే ఉంటాయి. సో ఇవి 4 వాల్యూస్ వస్తే మనం ఫస్ట్ ఈ ఫోర్త్ వాల్యూ ఉండే I పవర్ 4 ఈక్వల్ టు 1. సో మనకు 1 ఎక్కడ వస్తుందంటే I పవర్ 4 దగ్గర వస్తుంది. మనం ఈ యొక్క వాల్యూ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా అయితే చేయొచ్చు. చూడండి, ఫస్ట్ I పవర్ 243. సో దీని వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఏం చేయాలంటే ఈ పవర్ ఏ వాల్యూ ఇచ్చిండో దాన్ని మనం 4తో డివైడ్ చేయాలి. I పవర్ 243 చేసి ఏమొస్తుంది, 4 ఇంటూ 60 చేస్తే 240 వస్తుంది. రిమైండర్ వచ్చేవరకు ఎంత, 3. సో ఏం చేయాలి, దీన్ని ఏ విధంగా రాసుకోవాలంటే I పవర్ 4 ఇంటూ పవర్ 60 ఇంటూ I క్యూబ్. అర్థమవుతుందా గాయస్ ఎట్లా రాసుకోవాలో? ఫస్ట్ పవర్ ఎంత ఉంది, 243 ఉంది. సో ఫస్ట్ పవర్ ఎంత ఉంది, 243 ఉంది. సో ఏం చేసాం, 243ని 4తోని డివైడ్ చేసాం. డివైడ్ చేస్తే ఎంత వచ్చింది, 4 ఇంటూ అంటే 4ని 60తో చేస్తే ఎంత వచ్చింది, 240 వచ్చింది. సో మనకి రిమైండర్ ఎంత వరకు వచ్చింది, 3 వచ్చింది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, I పవర్ 4 దేంతో డివైడ్ చేసామో అది హోల్ పవర్ 60 ఇంటూ I క్యూబ్. సో 4 ఇంటూ 60 240, I పవర్ 240 ఇంటూ 3. సో బేస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడ్ అంటే ఏమొస్తుంది, I పవర్ 243. సో మళ్ళీ మనకి అదే వాల్యూ వస్తుంది. దాన్ని ఈ విధంగా మనం రాసాం.
సో ఈ విధంగా ఎందుకు రాసామన్నా అని చాలామందికి డౌట్ వస్తుంది కదా. ఏం లేదు గాయస్, చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా i/4 ఈక్వల్ ఎంత 1. సో దీంట్లో ఉన్న వాల్యూ ఎంత i/4 ఈక్వల్ టు 1 ఫస్ట్ రాసా చూడండి. i/4 హోల్ పవర్ 60 ఇంటూ i క్యూబ్. i/4 ఎంత 1 హోల్ పవర్ 60 ఇంటూ i క్యూబ్. 1/60 ఎంత 1. నెక్స్ట్ i క్యూబ్ ఎంత -i ఇంటూ -i సారీ i క్యూబ్ ఎంత -i 1 ఇంటూ -i. ఆన్సర్ వచ్చేవరకు -i. సో ఈ విధంగా అయితే డైరెక్ట్ అయితే చేయొచ్చు గాయస్. సో మళ్ళొకసారి చెప్తా సింపుల్గా నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ i/243 వచ్చింది. పవర్ ఎంత ఉందో దాన్ని అయితే మనం 4తో డివైడ్ చేయాలి. 4 ఇంటూ 243తో చేస్తే 4 ఇంటూ 60 243, మనకి రిమైండర్ అయితే 3 వచ్చింది. సో దీన్ని ఈ విధంగా రాసుకున్నాం i/4 హోల్ పవర్ 60 ఇంటూ i క్యూబ్. సో దీన్ని అంత చేస్తే మళ్ళీ మనం 243 వస్తుంది. i/4 వచ్చేవరకు 1/60 ఇంటూ i క్యూబ్ వచ్చేవరకు ఎంత i క్యూబ్ వచ్చేవరకు -i. సో 1/60 అన్న 1 ఇంటూ -i. సో ఆన్సర్ వచ్చేవరకు -i. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒక వాల్యూస్ తెలిస్తే, ఏ వాల్యూస్ i వాల్యూ, i స్క్వేర్ వాల్యూ, i క్యూబ్ వాల్యూ, i/4 వాల్యూ తెలిస్తే దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ వచ్చేవరకు మన ఆన్సర్ వచ్చేవరకు -i ఫస్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 1/i ఈక్వల్ ఎంత. సో చలో చూద్దాం ఎంతమంది చేస్తారో. 10 సెకండ్ హోల్డ్లో పెట్టుకోండి. 1/i వాల్యూ ఎంత. ఆప్షన్ ఏ వచ్చేవరకు -a, ఆప్షన్ బి వచ్చేవరకు i, ఆప్షన్ సి వచ్చేవరకు -1, ఆప్షన్ డి వచ్చేవరకు 1. చలో అన్న ఆప్షన్ అది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇది వచ్చిందని చెప్పి మన కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ అయితే ఏ, ఆప్షన్ బి అయితే బి, ఆప్షన్ సి అయితే సి, ఆప్షన్ డి అయితే డి. చూద్దాం ఎంతమంది చేస్తారో. ఓకే, ఇప్పుడు మనం ట్రై చేద్దాం. చూడండి గాయస్, వాడు ఏమి ఇచ్చాడు 1/i ఇచ్చాడు. చాలా సింపుల్గా ఉంటుంది. 1/i ఉంది. సో ఏం చేశారంటే న్యూమరేటర్ డినామినేటర్ని iతోని మల్టిప్లై చేయండి. సో చేసి ఏమొస్తుంది 1 ఇంటూ i వచ్చేవరకు i ఇంటూ i వచ్చేవరకు i స్క్వేర్. సో i స్క్వేర్ i స్క్వేర్ వచ్చేవరకు -1 ఏమవుతుంది -i. సో 1/i ఈక్వల్ టు -i. డైరెక్ట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి గాయస్. 1/i ఈక్వల్ ఎంత -i. డైరెక్ట్ 1/i ఈక్వల్ ఎంత -i. ఎక్కడైనా 1/i వస్తే దాని బదులు ఎంత రాస్తారు -i. సో ఆన్సర్ ఎంతవరకు ఎంత ఆప్షన్ ఏ. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ పవర్ ఎంత అని ఉంటే 4తో మల్టిప్లై చేయాలి. ఈ విధంగా ఉంటే డైరెక్ట్ 1/i ఉంటే -i రాసుకోవాలి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ గైస్, నేను సొంతంగా ఎక్కడి నుంచి తీసి రాయట్లేదు. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి వాటి సొల్యూషన్స్ రాస్తున్నాను. నెక్స్ట్ ఇది చూడండి గైస్, చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ప్రీవియస్లో కూడా అడిగిన క్వశ్చన్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్ని స్టార్ పెట్టుకున్నా తప్పలేదు, అంత ఇంపార్టెంట్. చూడండి ఒక నిమిషం. ఓకే, 1 + i పవర్ 2011/1 - i 2009. సో చూద్దాం ఎంతమంది చేస్తారో. 10 సెకండ్ హోల్డ్లో పెట్టుకోండి. థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ వచ్చేవరకు i, ఆప్షన్ బి -i, ఆప్షన్ సి వచ్చేవరకు -2i, ఆప్షన్ డి వచ్చేవరకు -2. చలో చూద్దాం ఎంతమంది చేస్తారో. కమాన్ చేసి కామెంట్లో అయితే పెట్టండి. అన్న ఆప్షన్ ఏ అయితే ఆప్షన్ బి, ఆప్షన్ బి అయితే ఆప్షన్ బి. థర్డ్ ప్రాబ్లం అని అయితే పక్క మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమంది చేస్తారో. కమాన్. ఓకే, ఇప్పుడు మనం ట్రై చేద్దాం. చూడండి గాయస్, ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు. నేను రఫ్ పేపర్లో వేస్తాను, ఎందుకంటే తర్వాత మీరు నోట్స్ అయినా రాసుకోవచ్చు, లేకుంటే దీంట్లోనే వేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఎలా రాసుకోవాలంటే 1 + i/1 - i పవర్ 2009 ఇంటూ 1 + i ఇంటూ 2 1 + i పవర్ 2 ఇలా రాసుకోవచ్చు కదా. సో చూడండి ఎలా రాసా చెప్తాను. ఫస్ట్ అయితే రాసిన అంటే 1 + i 2009 ఇంటూ 1 + i 2. సో బేస్ ఈక్వల్ పవర్ షుడ్ బి 2009 + 2 వచ్చేవరకు 2011. మళ్ళీ ఇదే వచ్చిందా బై 1 - i 2009. సో పవర్ రెండు పవర్స్ ఏమైనప్పుడు మొత్తం హోల్ పవర్ తీసుకున్నాను. 1 + i/1 - i హోల్ పవర్ 2009 ఇంటూ 1 + i హోల్ స్క్వేర్. సో ఇదే ఇక్కడ రాశాను. సో నెక్స్ట్
నెక్స్ట్ ఏం చేస్తాను, ఫస్ట్ ఇది ఓన్లీ ఒక పార్ట్ తీసుకోండి, సింపుల్గా ఉంటుంది. 1+i/1 - i ఇంటూ న్యూమరేటర్ డినామినేటర్ 1+i తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. 1+i ఈక్వల్ టు 1+i ఇంటూ 1+i ఎంత, 1+i హోల్ స్క్వేర్. నెక్స్ట్ a - b ఇంటూ a + b అంటే ఎంత అవుతుంది, a² + b² అంటే a వచ్చేవరకు 1² మైనస్ b² వచ్చేవరకు i² వచ్చేవరకు చూడండి రాస్తాను మళ్ళీ సరే, 1+i హోల్ స్క్వేర్ 1² వచ్చేవరకు 1, i² వచ్చేవరకు -1 -1 +1 ఇది వచ్చేవరకు 2 అయింది వాల్యూ ఇక్కడ. సో నెక్స్ట్ 1+i హోల్ స్క్వేర్ అంటే ఎంత, 1² + i² వచ్చేవరకు -1 ప్లస్ 2 × i 2i. సో -1 + 1 పోతే 2i మిగులుతుంది. ఇంప్లాయిస్ 2i/2, 2కి 2కి పోతే i మిగులుతుంది. సో ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది మనకి, i అవుతుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది, 1 లేదా 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ వాల్యూ మొత్తం అంటే ఎంత. ఎక్కడన్నా 1+i/1 - i అనే వాల్యూ వస్తే ఎంత రాస్తారు, డైరెక్ట్ వాల్యూ వచ్చేవరకు i. చూడండి 1+i/1 - i ఈ విధంగా చిన్న ప్రొసీజర్ చేసాము, i వచ్చింది. మీరు ఇదంతా చేయని అవసరం లేదు, డైరెక్ట్ 1+i/1 - i ఈక్వల్ టు i అని గుర్తుపెట్టుకోండి, లేకుంటే సింపుల్గా చేసినప్పుడు మీకు i వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఏముంది, i/2009. నెక్స్ట్ 1+i హోల్ స్క్వేర్, 1+i హోల్ స్క్వేర్ ఎంత, ఇక్కడ మనం ఆల్రెడీ చేస్తే 1+i హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి, 2i వచ్చింది. సో ఇంటూ 2i అంతే కదా. ఇప్పుడు చూడండి గాయస్, i/2009 మీకు ఆల్రెడీ తెలుసు, i పవర్లో ఎంత ఉన్నా దాన్ని మనం 2009 ఉంది కదా, దాన్ని ఏం చేస్తాం 4 తోని డివైడ్ చేస్తాం. సో 2009. సో ఇట్లంతా చేసుకుంటే వేయ బదులు మనకు ఆల్రెడీ మనకు తెలుసు లీప్ ఇయర్ అంటే 4 తోని డివైడ్ అవుతుంది. సో మనకి 1996 వచ్చేవరకు లీప్ ఇయర్, 2000 వచ్చేవరకు లీప్ ఇయర్, 2004 వచ్చేవరకు లూప్ ఇయర్, అదేవిధంగా 2008 వచ్చేవరకు లూప్ ఇయర్, 2009 వచ్చేవరకు లూప్ ఇయర్ కాదు. సో మనం ఆ విధంగా కూడా తీసుకోవచ్చు, అంటే ఎట్లా మనకు లూప్ ఇయర్ వచ్చి 4 తోని డివైడ్ అవుతుంది కాబట్టి తీసుకుంటే దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, i/2008 ఇంటూ i ఇంటూ 2i. సో i/2008 అంటే ఇది 4 తోని డివైడ్ అవుతుంది కాబట్టి వాల్యూ మొత్తం ఎంత, 1. సో 2i ఇంటూ i² i వచ్చేవరకు 2i², i² వచ్చేవరకు -1 అయితే -2. సో ఈ విధంగా సింపుల్గా ఆన్సర్ వచ్చేవరకు -2. సో ఫస్ట్ ఏం చేసాం గాయస్, ప్రాబ్లం తీసుకుని ప్రాబ్లం 1+i/1 - i హోల్ పవర్ 2009 ఇంటూ 1+i హోల్ స్క్వేర్ ఈ విధంగా రాసుకున్న తర్వాత లోపల పార్ట్లు తీసుకొని 1+i/1 - iని ఇంటూ 1+i/1 చేసాము. చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది 1+i హోల్ స్క్వేర్ బై ఇది a + b ఇంటూ a + b అంటే a² - b² వచ్చింది. చేసేస్తే కింద డినామినేటర్ 2 వచ్చింది, పైన 1+i హోల్ స్క్వేర్ చేస్తే మనకి 2i వచ్చింది, 2i/2 పోతే మనకు i వచ్చింది. i/2009 చేస్తే, సో 2009 ఏం చేయాలి, 2009ని 4 తోనే డివైడ్ చేస్తే మనకైతే 2008 ఇంటూ i వచ్చేస్తుంది. కావాలంటే చేయండి, డైరెక్ట్ మనం 2009 వచ్చేవరకు మనం డైరెక్ట్ లీప్ ఇయర్ కాన్సెప్ట్తో వెళ్ళిపోయాం మనం. సో లీప్ ఇయర్ కాన్సెప్ట్ అనేది 2008 వచ్చేవరకు మన లీప్ ఇయర్ అవుతుంది, 2009 కాదు కాబట్టి 2008 ఇంటూ i రాసాము. 2008 ఇంటూ i రాసాము. తర్వాత మనకు ఆల్రెడీ 1+i ఇక్కడ ఎంత, ఒక నిమిషం, 1+i హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు 1+i హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత, 2i. ఇక్కడ 2i రాసాము. సో 2i ఇంటూ i వచ్చేవరకు 2i² అయింది, i² వచ్చేవరకు -1 -1 ఇంటూ 2 వచ్చేవరకు -2. ఈ వాల్యూ మొత్తం 1. ఆ విధంగా వేస్తే -2 వచ్చింది. కొంచెం స్పీడ్గా చెప్పాను, ఇబ్బంది ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, జస్ట్ బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు మనకి. తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా ఈజీగా మనకు అర్థమైపోతాయి. జస్ట్ ప్రాక్టీస్ చేయండి, నోట్స్లో రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ప్రాబ్లం గైస్. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అయితే రాసుకునే ప్రయత్నం అయితే చేయండి గైస్. నేనైతే ధనాదని చెప్తాను, ఎందుకంటే మన టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేవరకు 4th ప్రాబ్లం, i² + i/4 + i/6 గో ఆన్ 2n + 1 ఎంత, ఈ వాల్యూ ఎంత అని అడిగిండు. సో గైస్ చూడండి, ఇక్కడ 2n + 1 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఈ టర్మ్స్ మొత్తం అన్నీ కలిపి మనం 1 అనే తీసుకోవచ్చు, అంటే ఆడ్ నెంబర్స్ వాల్యూస్ 1 3 5 7 9 11 ఏ వాల్యూ అనేది తీసుకోవచ్చు. మన ఆన్సర్ ఎంత అని అడిగిండు. డైరెక్ట్ ఆప్షన్స్ రాయలేదు ఎందుకంటే ఈజీ ప్రాబ్లం అని చెప్పి.
సో ఇక్కడ 2n+1 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి మనం ఏమైనా తీసుకోవచ్చు. లెట్స్ టేక్ 1, ఫస్ట్ 1 తీసుకుందాం. 1 వచ్చేవరకు ఈ టర్మ్స్ మొత్తం తీసుకోవద్దు, ఓన్లీ i² మాత్రమే తీసుకోవాలి. i² వాల్యూ ఎంత? -1. సో ఆన్సర్ -1. లేదు నేను త్రీ టర్మ్స్ తీసుకున్నా, 3 తీసుకో. 3 తీసుకుంటే ఎంత? i² వచ్చేవరకు -1, i⁴ వచ్చేవరకు +1, మళ్ళీ i⁴6 వచ్చేవరకు ఏం రాస్తావు? i⁴6 వచ్చేవరకు i⁴ ఇంటూ i², i⁴ వచ్చేవరకు 1, i² వచ్చేవరకు -1. సో అది కూడా -1 అవుతుంది. సో -1 + 1 పోతే మళ్ళీ మనకు -1 మిగులుతుంది. సో ఆ విధంగా అయితే డైరెక్ట్ మనం ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 తీసుకున్నా, 3 టర్మ్స్ తీసుకున్నా, ఇది 1 టర్మ్, లేకుంటే 3 టర్మ్స్, లేకుంటే 7 టర్మ్స్ తీసుకో, 5 తీసుకో, 7 తీసుకో, 9 తీసుకో, ఎన్నైనా ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకునే కొద్దీ మనకు వాల్యూ ఎంత అని అడిగిండు. మన వాల్యూ వచ్చేవరకు -1. సో చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, అంత టఫ్ ఏమి ఉండదు. మ్యాథమెటిక్స్ అంటేనే చాలా ఈజీ. సో నెక్స్ట్ గాయ్స్, సో 5th ప్రాబ్లం వచ్చేవరకు ఇఫ్ x = cos θ ప్లస్ ఒక నిమిషం ఇఫ్ x = cos θ ప్లస్ i sin θ దెన్ ద వాల్యూ ఆఫ్ x⁴6 ప్లస్ 1/x⁴6 ఈక్వల్ టు ఎంత అని అడిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో అడిగిన ప్రాబ్లం ఇది. ఆప్షన్స్ వచ్చేవరకు 0, 2i sin 6θ, 2 cos 6θ, d వచ్చేవరకు 2 × cos 6θ ప్లస్ i sin 6θ. ఫైన్, ఓకే. నెక్స్ట్ వచ్చేవరకు 6th ప్రాబ్లం గైస్. 6 చూడండి, cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. cos పవర్ nθ ఇంటూ ప్లస్ i sin పవర్ nθ, b వచ్చేవరకు cos θ ప్లస్ i sin θ, c వచ్చేవరకు cos nθ ప్లస్ sin nθ, d వచ్చేవరకు నన్ను. సో ఫస్ట్ మనం 5th కంటే ముందు 6 చేద్దాం, ఎందుకంటే 6 చేస్తే మనకు 5th ఈజీగా అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు డి మోర్స్ థీరం ప్రకారం మనకు ఆల్రెడీ తెలుసు, cos i sin θ హోల్ పవర్ n ఈక్వల్ టు cos i nθ. మనకి ఫార్ములాని మార్నింగ్ బేసిక్స్ చెప్పేటప్పుడు చెప్పాను, చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? cos θ ప్లస్ i sin θ, ఇదే కదా cos i sin θ హోల్ పవర్ n. ఎంత? cos i sin θ nθ అంటే cos nθ ప్లస్ i sin nθ. ఎంత? cos nθ ప్లస్ i sin nθ. ఆన్సర్ వచ్చేవరకు సి. సో ఇది డైరెక్ట్ ఫార్ములా రాసాము. సో వాడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే దీని బేస్ తోటే, ఇది మనకి ఇంపార్టెంటే, ఇది ప్రాబ్లం ఇంపార్టెంటే, దీని బేస్తోనే కొంచెం బిహైండ్ వెళ్ళిండు 6th ప్రాబ్లం. సో 6th ప్రాబ్లం వచ్చేవరకు ఇఫ్ x = cos θ ప్లస్ i sin θ దెన్ ద వాల్యూ ఆఫ్ x⁴6 ప్లస్ 1/x⁴6. సో ఈ వాల్యూ అడిగిండు. జస్ట్ ఏం లేదు, దీంట్లో కూడా మనం జస్ట్ బేసిక్స్ గుర్తుకుంటే మనం ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. అన్న బేసిక్స్ అంటే మళ్ళీ దీన్ని ఎట్లా చేస్తామన్నా చాలామంది డౌట్ ఉంటుంది. ఏం లేదు, చూడండి ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? x⁴6 ప్లస్ 1/x⁴6. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x⁴6 x⁻−6 అంతే రాసుకోవచ్చు కదా. డినామినేటర్ ఉందని న్యూమరేటర్ తీసుకొచ్చాము. x⁴6 ప్లస్ x⁻−6. సో ఇట్లా రాసుకున్న తర్వాత ఫస్ట్ ఇది లైక్ ఇది ఒక n అనుకోవచ్చు, ఇది కూడా n అనుకోవచ్చు. సపోజ్ x⁴n ప్లస్ x⁻−n. ఫస్ట్ x⁴n అంటే ఎంత? ఇది x⁴n అంటే ఎంత రాస్తావు? cos nθ అంటే 6θ ప్లస్ i sin nθ ప్లస్ నెక్స్ట్ ఇది ఎంత వాల్యూ? -6 cos ఆఫ్ -6θ ప్లస్ i sin ఆఫ్ -6θ cos 6θ ప్లస్ i sin nθ, సారీ 6θ. నెక్స్ట్ cos ఆఫ్ -θ వచ్చేవరకు cos θ, cos ఆఫ్ 6θ. నెక్స్ట్ cos ఆఫ్ -θ వచ్చేవరకు మైనస్ cos θ, సారీ sin ఆఫ్ -θ వచ్చేవరకు -sin θ, -i ఆఫ్ sin 6θ. సో ఇక్కడ ప్లస్ sin 6θ మైనస్ sin 6θ పోతే cos 6θ ప్లస్ cos 6θ, 2 cos 6θ. ఆన్సర్ వచ్చేవరకు ఆప్షన్ సి. సో ఈ విధంగా డైరెక్ట్ డి మోర్స్ థీరం దగ్గర నుంచి మనకి ఫార్ములా వచ్చింది.
ఈ ఫార్ములా ఒక గుర్తుపెట్టుకుంటే ఇది ప్రాబ్లం చేయొచ్చు, అది బేసిక్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి కొంచెం బిహైండ్కి వెళ్ళినా కూడా మనం ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. సో మనం ఈరోజు నేర్చుకున్న 6 ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనకు ఈ సెట్లో మ్యాక్సిమం ఇదే లెవెల్ అడుగుతారు క్వశ్చన్స్. ఇంకా మనకు డెప్త్గా అడుగుతున్నా కూడా అవకాశాలు ఏం లేవు. మనం పవర్ ఇంకెంత ఇచ్చినా కూడా డైరెక్ట్ 4తో డివైడ్ చేసి ఇది చేయొచ్చు. ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ ఆ విధంగానే చేస్తూ ఉంటే మనకైతే ఐ పవర్ ఎంత ఇచ్చినా కూడా 4తో డివైడ్ చేసుకుంటే మనమైతే వాల్యూస్ అయితే చాలా ఈజీగా రాయొచ్చు. ఇంకా మిగతా ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా డి మోవోస్ థీరం యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే రాయొచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. వీడియో నచ్చితే పక్కా లైక్ చేసే ప్రయత్నం చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.